హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వడియాలు అది కూడా బియ్యం పిండితోటి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వడియాలకైతే ఎండతో అస్సలు అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. అందులోకి ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకోవాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుందన్నమాట ఇందులో. ఇప్పుడు వాటర్లోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నా. అలాగే ఒక స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నా. సాల్ట్ కొంచెమే వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా ఉంటుంది కదా, అదైతే వేసుకుంటున్నా. వంట సోడా మీ ఇష్టం అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇదంతా మంచిగా ఉడికించుకోవాలి జీలకర్ర వాటర్ని. ఇలా బాగా మరిగిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇందులోకి వీలైతే పచ్చిమిర్చి అట్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేస్తలేను. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా కొంచెం కొంచెం బియ్యం పిండి అయితే వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఈ బియ్యం పిండి అయితే ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. సాఫ్ట్ పిండిలా ఎంతవరకు మంచిగా కలుపుకోవాలన్నమాట. స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలండి. స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసుకోవద్దు. ఒక 10 నిమిషాల పాటు అలానే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలానే మగ్గించుకోవాలి. ఈ పిండి అంతా కాసేపు ఉడుకుతుందన్నమాట. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని అయితే చల్లార్చుకుంటున్నా. ఇప్పుడు ఈ పిండి అయితే చల్లారిన తర్వాత మన మురుకులది ఉంటుంది కదా చేసేది, అది తీసుకున్నా. అలాగే కవర్ పైన అయితే వేసుకుంటున్నానండి వడియాలు. ఇది కూడా ఇంట్లోనే అండి. ఇంట్లో హాల్లోనే ఇట్లా మనం బియ్యం తెస్తాం కదా, ఆ బియ్యం బ్యాగ్ అదైతే మంచి నీట్గా కడిగి ఇలా కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిపైన అయితే మనం మురుకుల గొట్టం ఉంటుంది కదా, అందులోకైతే ఈ పిండి వేసుకొని మురుకులు ఎట్లా చేసుకుంటామో సేమ్ అలా వడియాల్లాగా చేసుకొని ఒక్కొక్క వడియం అయితే ఇట్లా చేసుకొని పెట్టుకోవాలి. ఈ మురుకుల గొట్టం లేకపోతే ఒక కవర్లోనైనా వేసుకొని ఆ కవర్కి చిన్న హోల్ పెట్టుకొని ఒక షేప్లో అయితే చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ పిండి చల్లారుతున్న కొద్దీ గట్టిగా మారుతుంది కాబట్టి దబదబా చేసేసుకోవాలి, స్పీడ్గా అయిపోవాలన్నమాట. నేనైతే అన్నీ స్పీడ్గా చేసేసుకున్నాను. ఇది కూడా ఫ్యాన్ కింద ఆరిపోతాయండి. మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకే ఆరిపోతాయి అన్నమాట. ఎండ ఉన్న వాళ్ళు బయట ఎండలో అయితే ఒక 2 అవర్స్లో అయితే ఎండిపోతాయి. వడియాలైతే ఎండతోటి అవసరం లేదు, అలాగే 2-3 తోటి కూడా అవసరం లేదు. ఒక్కరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మామూలుగా వడియాలు పెట్టాలంటే నలుగురు అయితే కావాలన్నమాట. అలా కాకుండా ఇదైతే సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం కొంచెం పిండి రోజు కొంచెం చేసుకున్నాం అనుకోండి, చాలా వడియాలు అయితే ఉంటాయి. ఇవి ఒక 2 ఇయర్స్ వరకు అయితే నిల్వ ఉంటాయి. చూడండి, మొత్తం అయిపోయింది పిండి, ఇంకా కొంచెం మిగిలింది. దాన్ని కూడా ఇలా నింపుకొని వేసుకుంటున్నాను. చూడండి, గట్టిగా అవుతుంది కదా, స్పీడ్గా చేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే ఇవి అయితే చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మార్నింగ్ అయితే చేసుకున్నానండి. ఇవి ఒక 4 అవర్స్ తర్వాత చూడండి ఇట్లయితే ఎండిపోయినాయి. ఇవి ఓన్లీ ఫ్యాన్ గాలి కింద మాత్రమే ఎండినాయి అన్నమాట. చూడండి, ఇట్లయితే అయినాయి అనమాట. ఇంకొక గంట సేపు మనం ఎండలో పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే ఇంకొక 1 అవర్ పెట్టుకున్నా మొత్తం డ్రై అయిపోతాయి. ఇట్లా డ్రై అయిన తర్వాత వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాం. చూడండి, ఆయిల్ అయితే మీడియంగా వేడైతే చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయినాయో కదా. వీటిని అయితే పప్పుచారులో పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.